అన్నెసెసరీ పబ్లిక్కి ప్యానిక్ అవుతుంది. ఇవాళ సడన్గా ఇట్లా అయింది. ఇంతమంది ఉన్నారు, ఎట్లా తీసుకోవాలి? 1.5 hour అయింది నేను వచ్చి. నా షాప్ ఉంది ఇక్కడ, షాప్ బంద్ చేసి వచ్చిన ఇప్పుడు పెట్రోల్ కోసం. పెట్రోల్ ఏం లేదు బండిలో. ఒక్క డెసిషన్ కోసం అంత పబ్లిక్కి ఇంత ప్రాబ్లం చూడాలి కదా. ట్రాన్స్పోర్ట్ ఫస్ట్ చెప్పాలి కదా పబ్లిక్కి, ఫస్ట్ పబ్లిక్కి చెప్పి చేయాలి. ఇట్లా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి కూడా ప్రాబ్లం, మాకు కూడా ప్రాబ్లం. ఇట్లా చేస్తే ఎట్లా గవర్నమెంట్? ప్రతి స్టేట్లో లేదు, ఇది ఏపీలో లేదు, తెలంగాణలో చేస్తున్నారు. సో గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్గా ఉండాలి. హిట్ అండ్ రన్ కేసు గురించి ఇది చేస్తున్నారు. ఎవరికి? ట్రక్స్, లారీస్కి. సో హిట్ అండ్ రన్కి చేస్తున్నప్పుడు దే హ్యావ్ టు ఫైట్ లీగలీ. లారీ వాళ్ళు లీగల్గా ఫైట్ చేయాలి. పెట్రోల్ బంక్ వాళ్ళు వాళ్ళ లారీ కంటైనర్స్ రానప్పుడు వాళ్ళ లారీ కంటైనర్స్కి ఆల్టర్నేట్ అరేంజ్ చేసి తెప్పించాలా. ఇది న్యూసెన్స్ పబ్లిక్కి. ఓన్లీ సమ్ ప్లేసెస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఏపీలో జరగట్లేదు ఇది. ఇక్కడ ఎందుకు జరుగుతుంది మేడం? స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్ పెట్రోల్ మీద కలెక్ట్ అవుతుంది. పెట్రోల్ బంక్ ట్యాక్స్ తీసుకుంటున్నాడు కదా, వాడి లారీ వాళ్ళని తీసుకురావడం వాడి రెస్పాన్సిబిలిటీ. ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే పబ్లిక్ని బదనాం చేయటం. ఇది మినిమం అంతా అడ్డ ఆడకైనా ఉంది రైను, ఆడకైనా వెయిట్ చేసుకుంటూ వస్తున్నాము. ఇంత 2 పెట్రోల్ బంక్ అయితే పోయలేదు, ఇప్పుడేమో ఇది వెయిట్ చేస్తున్నాం. అర్ధగంట అక్కడి నుంచి లైన్లో వెయిట్ చేస్తున్నాం. మస్తు రష్ ఉందమ్మా. వాడైతే కొట్టుకుంటారు, కొట్టుకుంటారు కూడా.